సో, మనం నిన్న ఏం చూసామంటే ఈ వేరియబుల్స్ అనే టాపిక్ చూసాం. సో, ఈ వేరియబుల్స్‌లో లైక్ ప్రతి లాంగ్వేజ్‌లో ఉన్నట్టు కొన్ని బేసిక్ వేరియబుల్స్ అనేసి ఉంటాయి. సో, అందులో మనం కవర్ చేసేది ఇంటిజర్‌ని కవర్ చేసేదానికి, ఆ తర్వాత స్ట్రింగ్‌ని, ఆ తర్వాత డేట్. సో, వీటికి రిలేటెడ్ ఫంక్షన్స్ అనేది వీటికి రిలేటెడ్ డేటా టైప్స్ అనేది ఆల్మోస్ట్ ప్రతి లాంగ్వేజ్‌లోనే ఉంటాయి. సో, ఇంకా ఆ తర్వాత మనకి ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సొచ్చింది. ఆ తర్వాత లిస్ట్, సెట్, మ్యాప్. సో, ఈ 3 ప్రాక్టీస్ చేయాలి. సో, వీటికి లింక్స్ ఇక్కడున్నాయి. లైక్ డీటెయిల్‌గా ఎక్కువ ఫంక్షన్స్ మనం చూసేదానికి. సో, ఈ ఫస్ట్ లిస్ట్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం తీసుకుంటే లైక్ నోట్స్ ప్రిపేర్ చేసేదానికి ఫైనల్‌గా మనకు కావాల్సిందొచ్చేసి డిక్లరేషన్. సో, దాన్ని ఎలా డిక్లేర్ చేస్తావు అని చెప్పేసి దాని సింటాక్స్ చూసుకోవాలి. ఇంకా తర్వాత దానికి వాల్యూస్‌ని ఎలా యాడ్ చేస్తాము అనేసి, ఆ తర్వాత వాల్యూస్‌ని ఎలా రీడ్ చేస్తాము అనేసి, నెక్స్ట్ వాల్యూస్‌ని ఎలా అప్డేట్ చేస్తాము అనేసి, ఇన్ కేస్ ఆప్షన్ ఉంటే వాల్యూస్‌ని ఎలా రిమూవ్ చేస్తాము అనేసి. సో, ఈవెన్ ఇది లైక్ మనం మర్చిపోకుండా ఉండేదానికి సిమిలర్‌గా దేనితో కంపేర్ చేస్తున్నామంటే, ఇప్పుడు మనకేదైనా ఒక డేటాబేస్ ఉండి దాంట్లో ఏం చేస్తాము, డేటాని ఇన్సర్ట్ చేస్తాం. ఆ తర్వాత డేటాను అప్డేట్ చేస్తాం. ఆ తర్వాత డేటాను డిలీట్ చేస్తాం. సో, మనం బేసిక్‌గా చేసే ఆపరేషన్స్ ఇలా ఉంటాయి. లైక్ ఒక దాంట్లోకి వాల్యూను ఇవ్వడము, ఆ తర్వాత ఇచ్చిన వాల్యూని అప్డేట్ చేయడం, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేయడం. సో, మనకి సిమిలర్‌గా ఇట్లాగే సో, ఇది మనకి సింటాక్స్‌తో ఉంది కాబట్టి ఫస్ట్ మనం సింటాక్స్ చూస్తాం. దానికి ఎలా డిక్లేర్ చేస్తాము అనేసి. ఆ తర్వాత దాంట్లోకి వాల్యూని ఎలా యాడ్ చేస్తాము. నెక్స్ట్ దాంట్లోకి వాల్యూని ఎలా రీడ్ చేస్తాము. ఆ తర్వాత దాన్ని ఎలా అప్డేట్ చేస్తాము. సో, ఇన్ కేస్ మేబీ డిలీట్ కానీ, రిమూవ్ కానీ దీనికి సంబంధించిన ఆపరేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి. సో, ఇది కంప్లీట్ సింటాక్స్ అని కాదు. మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లిస్ట్, సెట్ కన్నా కొంచెం హ్యాండ్స్ ఆన్ రావాలంటే ఇవి ప్రాక్టీస్ చేయాలి. సో, మేబీ సేమ్ మనం ఇక్కడ నోట్ చేసుకొని జావా ప్రాక్టీస్ చేయాలంటే జావా సింటాక్స్ వీటన్నిటికి రాసుకుంటామనమాట. ఇన్ కేస్ పైథాన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన సింటాక్స్ దీని పక్కన రాసుకుంటాం. సో, అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ లిస్ట్ అనే దానికి ట్రై చేద్దాం. అంటే ఈ విధంగా ఎలా చేయొచ్చు అని చెప్పేసి. సో, లిస్ట్‌కి మనము ఫస్ట్ డిక్లరేషన్ అనేది చూస్తున్నాం. లైక్ ఏ టైప్‌లో మనము వీటిని డిక్లేర్ చేయొచ్చు అనేసి. ఈ లిస్ట్ అనే క్లాస్‌కెళ్తే సో, ఇక్కడ చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. లైక్ యాడ్ అనేసి, ఆ తర్వాత యాడ్ ఇండెక్స్ అనేసి, నెక్స్ట్ యాడ్ ఆల్ అనేసి, యాడ్ ఆల్ ఫ్రమ్ సెట్ అనేసి, క్లియర్, క్లోన్ సంథింగ్ ఇట్లా ఏదో చాలా మెథడ్స్ ఉన్నాయి. సో, దీంట్లోకి మనకి ఫస్ట్ కావాల్సింది డిక్లరేషన్ కాబట్టి, ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్‌లోకెళ్తే వాళ్ళు డిక్లేర్ చేసే విధానం అనేసి చూపిచ్చారనమాట. సో, డిక్లేర్ చేసేదానికి సింటాక్స్ వచ్చి, మనం అక్కడి నుంచి డైరెక్ట్ కాపీ చేసుకుంటున్నాం. సో, వీళ్ళు దానికి చాలా వాల్యూస్ ఇచ్చున్నారు. ఇది ఫస్ట్ చూస్తున్నాం. సో, ఇక్కడేముంది లిస్ట్, ఆ తర్వాత దానికి సంబంధించిన డేటా టైప్, ఆ తర్వాత ఈక్వల్ టు న్యూ లిస్ట్ అనేసి డేటా టైప్ అనేసి ఇచ్చున్నారు. సో, ఇక్కడ మనం చూస్తే దీన్ని జనరిక్‌గా మార్చాలంటే లిస్ట్, డేటా టైప్, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు న్యూ లిస్ట్, డేటా టైప్. సో, ఇది మనం డిక్లేర్ చేసే విధానం. దానికి ఒక ఎగ్జాంపుల్. సో, ఇంటిజర్‌ని డిక్లేర్ చేయాలంటే ఇలా డిక్లేర్ చేసుకుంటారు. జనరిక్ సింటాక్స్ వచ్చేసి లిస్టు, దానికి సంబంధించిన డేటా టైప్, ఆ తర్వాత వేరియబుల్ నేమ్, ఆ తర్వాత మళ్ళీ ఈక్వల్ టు న్యూ లిస్ట్ డేటా టైప్ అనేసి. సో, ఇక్కడ మనకేం చేస్తామంటే, ఈ డేటా టైప్ అనేది ఈ వేరియబుల్‌కి ఆ ప్రాపర్టీస్‌ని అసైన్ చేస్తదనమాట. ఈ వేరియబుల్‌లో మనం ఏం చేయొచ్చంటే, డేటా అనేది టెంపరరీగా స్టోర్ అయి ఉంటది. సో, ఈ డేటా టైప్‌లో మనకి ఏముండదు. ఈ డేటా టైప్ అనేది ప్రాపర్టీస్‌ని ఈ వేరియబుల్ నేమ్‌కి అసైన్ చేస్తది.
సో నెక్స్ట్ చూడాల్సింది దాంట్లోకి వాల్యూని ఎలా యాడ్ చేయాలి అనేసి. సో ఇక్కడ ఎలా ఉంది అని అంటే మేబీ ఇక్కడికి వెళ్తే మెథడ్ వచ్చేసి సో యాడ్ లిస్ట్ ఎలిమెంట్ అనేసి ఉంది. యాడ్స్ అన్ ఎలిమెంట్ టు ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అనేసి ఉంది. సో ఇప్పుడు మనకి ఏదన్నా యాడ్ అనేసి ఒక ఫంక్షనాలిటీ లైక్ ఈ మెథడ్ యూజ్ చేస్తే అది మనం యాడ్ చేసే ఎలిమెంట్ని లాస్ట్లో యాడ్ చేస్తుంది అనేసి ఉంది. సో దాని మీనింగ్ వచ్చేసి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై లిస్ట్ అనేసి ఇక్కడ ఉంది. మై లిస్ట్ డాట్ యాడ్ మేబీ దీన్ని స్ట్రింగ్గా తీసుకుందాం. స్ట్రింగ్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏమి ఇస్తున్నాం అంటే ఇక్కడ మనం ఫస్ట్ వాల్యూ అనే దాన్ని ఇస్తున్నాం. సో ఈ ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది అంటే దీనికి లాస్ట్లో యాడ్ అవుతుంది అనేసి ఉంది. సో ఇక్కడ మనకు ఉండేది ఒకటే కాబట్టి ఇది అప్పుడు 0th పొజిషన్లో యాడ్ అవుతుంది. సో ఇన్ కేస్ మనము సేమ్ దానికి మళ్ళీ కన్నా వాల్యూ యాడ్ చేస్తే కన్నా సెకండ్ వాల్యూ అనేసి ఇది ఫస్ట్ వాల్యూ తర్వాత ఇది యాడ్ అవుతుంది అనమాట. సెకండ్ వాల్యూ అనేది మేబీ దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో మనం వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ సెట్టింగ్ ఐకాన్లోకి సెటప్ ఐకాన్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డెవలపర్ కన్సోల్ వస్తుంది. ఈ డెవలపర్ కన్సోల్లో మనం టెంపరీగా ఏదైనా క్లాసెస్ కానీ మనకి ఇది ఒక ఐడి లాగా యూజ్ చేస్తాము. సో ఇక్కడ న్యూ క్లాసెస్ని అవి క్రియేట్ చేసేదానికి ఆప్షన్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానిమస్ ఈ డీబగ్ అనే దాంట్లో ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో అనేసి ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తే మనం రాసే కోడ్ అనేది టెంపరీగా ఇక్కడ రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎందుకు రాస్తామంటే మనం ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే బటన్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అనేసి ఆ కోడ్ అనేది ఫైర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చూసాం జస్ట్ డిక్లరేషన్ చూసాం. ఆ తర్వాత ఏం చేస్తున్నామంటే వాల్యూస్ని ఎలా యాడ్ చేస్తామనేసి చూస్తున్నాం. సో ఈ వాల్యూస్ని యాడ్ చేసేటప్పుడు మన సిస్టమ్ డాట్ డీబగ్ సో ఇది ఏం చేస్తున్నామంటే ఏ స్టేజ్లో దాని వాల్యూ ఎలా ఉంది అనేసి మనం చూసేదానికి దీన్ని యూజ్ చేస్తాం. జస్ట్ వాల్యూని ప్రింట్ చేసేదానికి మనం జస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత దాంట్లోకి వాల్యూస్ ఎలా ఉంది ఆ తర్వాత అంటే లైక్ 1 by 1 ఎలా యాడ్ చేస్తాము అనేసి. సో ఇక్కడ ఓపెన్ లాగ్ అనేసి ఆ చెక్ బాక్స్ ఎనేబుల్ చేసి ఎగ్జిక్యూట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ కోడ్ అనేది రన్ అయ్యి మనకు ఒక లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ లాగ్లో ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయి. దిస్ ఫ్రేమ్ ఎగ్జిక్యూటబుల్ ఆ తర్వాత డీబగ్ ఓన్లీ అనేసి. డీబగ్ ఓన్లీ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇట్లా మనం ఏదైతే ప్రింట్ చేస్తున్నామో అవి ప్రింట్ అవుతాయి. సో మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ అనానిమస్ బ్లాక్లో చూస్తే కన్నా లైన్ నెంబర్ 2లో ఇక్కడ లైన్ నెంబర్ 2, 4, 6 ఉంది. ఇవి లైన్ నెంబర్స్ అనమాట. సో ఈ లైన్ నెంబర్స్లో ఏమవుతుంది అని అంటే సో ఇక్కడ ఫస్ట్ లైన్లో లైక్ లైన్ నెంబర్ 2లో జస్ట్ ఎంటీగా ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ చూస్తే సో డిఫరెన్స్ చూసేదానికి లైక్ ఎలా డిక్లేర్ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి అదే దాని మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ లైన్ నెంబర్
3లో మనకి ఎలా వచ్చిందంటే జస్ట్ నల్ అని వచ్చింది. లైన్ నెంబర్ 4లో ఒక 2 బ్రాకెట్స్ అనేసి వచ్చున్నాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి మనం లైన్ నెంబర్ 1 అంటే లైక్ మై లిస్ట్ అనే దాన్ని ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి అసైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఏమవుతాయి అంటే ఇది ఒక ఎంటీ లాగా తీసుకుంటుంది. సో ఎంటీ అనేది ఇది నల్ కాదు. ఇక్కడ మనం దీనికి ఈక్వల్ టు అనేది ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ ఏం చేయలేదు కాబట్టి సో దీనికి మనం ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అనేది జరగలేదు కాబట్టి దీనికి నల్ అనేది వాల్యూ అసైన్ అయింది. సో రెండింటికి చూస్తే ఎంటీ అనేది వేరు, నల్ అనేది వేరు. సో నెక్స్ట్ లైన్ నెంబర్ 4లో మనకి ఎంటీ అని వచ్చింది. లైన్ నెంబర్ 5లో ఒక వాల్యూ అసైన్ చేసాం. సో లైన్ నెంబర్ 6లో మనం ప్రింట్ చేసినప్పుడు ఫస్ట్ వాల్యూ అనేసి ఉంది. నెక్స్ట్ లైన్ నెంబర్ 7లో ఇంకొక వాల్యూ అసైన్ చేసాం. లైన్ నెంబర్ 8లో దాన్ని ప్రింట్ చేస్తే ఫస్ట్ అసైన్ చేసిన వాల్యూ ఫస్ట్లో ఉంది, సెకండ్ అసైన్ చేసిన వాల్యూ సెకండ్లో ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లైన్కి మీనింగ్ వచ్చేసి సో యాడ్స్ అన్ ఎలిమెంట్ టు ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అంటే మనం జస్ట్ యాడ్ అనేసి ఇచ్చినప్పుడు ఆ లాస్ట్లో దాని వాల్యూ అనే దాన్ని యాడ్ చేస్తుంది. లైక్ 1 by 1 అంటే ఫస్ట్ ఏది యాడ్ చేసి ఉంటామో ఫస్ట్ అది యాడ్ చేస్తుంది, ఇంకా తర్వాత యాడ్ చేసిందని ఇట్లా ఆర్డర్ని బేస్ చేసుకుని ఇది యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తాం లైక్ ఏ విధంగా వాల్యూస్ని యాడ్ చేయొచ్చు అని చెప్పేసి. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏ విధంగా వాల్యూస్ని రీడ్ చేస్తాము అనేసి, అంటే ఒక లిస్ట్లో యాడ్ చేసిన వాల్యూస్ని ఎలా రీడ్ చేస్తాము అనేసి. సో నెక్స్ట్ రీడ్కి సంబంధించింది వచ్చేసి మనం జస్ట్ సెర్చ్ చేస్తున్నాం ఎలా రీడ్ చేయాలి అనేసి. ఇక్కడ చూస్తే డీప్ క్లోన్ అనేసి ఏదో వచ్చింది. సో మనకి అది నాన్ రిలేటెడ్. సో ఇక్కడ గెట్ అనేసి ఉంది. ఈ మెథడ్స్ లైక్ ఫస్ట్ నుంచి చూస్తే యాడ్ ఆల్, క్లియర్, క్లోన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే గెట్ అనేసి ఒక మెథడ్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే రిటర్న్స్ ది లిస్ట్ ఎలిమెంట్ స్టోర్డ్ అట్ ది స్పెసిఫిక్ ఇండెక్స్ అనేసి ఉంది. సో ఇది ఏం చేస్తుంది అంటే మనం అసైన్ చేసిన వాల్యూస్ని రీడ్ చేయడానికి ఇండెక్స్ని బేస్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తారు అనేసి ఉంది. సో దీనికి సింటాక్స్ వచ్చేసి సో వేరియబుల్ నేమ్, ఆ తర్వాత బ్రాకెట్స్ ఇచ్చి ఆ తర్వాత ఇండెక్స్ సో ఇక్కడ ఇండెక్స్ అనే దాన్ని ఇస్తే కన్నా అది వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇండెక్స్ అంటే ఏంటి అంటే కన్నా సో అది ఏ పొజిషన్లో స్టోర్ అయింది ఆ వాల్యూ అనే దాన్ని ఇండెక్స్ అనేసి పిలుస్తాం. ఇక్కడ మనకు చూస్తే 2 వాల్యూస్ ఉన్నాయి, లైక్ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ అనేసి. సో ఫస్ట్ వాల్యూ అనే పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఇండెక్స్ అనేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇండెక్స్ ఎంత ఉందంటే 0, 1. సో 2 ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి. సో ఆ తర్వాత 3, 4 అనేది అవి ఇండెక్స్ అనేసి ఉండదు. సో మేబీ మనం చూద్దాము అది ఇన్ కేస్ మనకి లేని ఇండెక్స్ ఇస్తే ఎలా ఎర్రర్ వస్తుంది అనేసి. మై లిస్ట్ 0, మై లిస్ట్ 1. సో ఇవి రెండింటినీ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం చూసింది వచ్చేసి నెక్స్ట్ చూసేది రీడ్ ఆపరేషన్. సో ఈ రీడ్కి ఏం చేస్తున్నామంటే సిస్టమ్ డాట్ డీబగ్ రీడ్ లిస్ట్ పొజిషన్ 0, సో సేమ్ దాన్ని పొజిషన్ 1లో కూడా రీడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే
సో ఇక్కడ మనకి లైన్ నెంబర్ 10లో ఫస్ట్ వాల్యూ అనేసి, లైన్ నెంబర్ 11లో సెకండ్ వాల్యూ అనేసి వచ్చింది. సో ఇవి ఎటువంటి కేసెస్లో రీడ్ చేస్తాము అంటే, మేబీ ఒక లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉంది, సమ్ కండిషన్స్ మ్యాచ్ అయ్యి ఆ తర్వాత ఒక స్ట్రింగ్లో కన్నా స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఈసారి డైరెక్ట్ ప్రింట్ చేయకుండా స్ట్రింగ్ str1 ఈక్వల్ టు, సో ఇక్కడ మై లిస్ట్ ఆఫ్ 0 అనేసి ఇస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, సేమ్ ఇచ్చి str2 మై లిస్ట్ 1. సో ఇక్కడ మనం ప్రింట్ చేసేది ఈసారి str1 అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం, దాని తర్వాత str2 అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే అవుట్పుట్లో డిఫరెన్స్ అనేది లేదు, కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, మనం లిస్ట్లో ఉన్న ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం కామన్గా చేసే మిస్టేక్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ డైరెక్ట్ లిస్ట్ని స్ట్రింగ్కి అసైన్ చేయడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు ఒక ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ లిస్ట్ టు స్ట్రింగ్ అనేసి. సో వీటిని ఎక్కడ స్టోర్ చేసుకుందామంటే, కామన్ మిస్టేక్స్ అనేసి. సో ఇది ఎప్పుడు వస్తుందంటే, ఈ కామన్ మిస్టేక్స్ అనేది మనము వేరే వేరే డేటా టైప్స్తో ఆ వాల్యూస్ని అసైన్మెంట్ చేసేటప్పుడు ఈ ఇల్లీగల్ అసైన్మెంట్ అనేసి ఈ ఎర్రర్ వస్తుంది. సో మేబీ ఇంకొక మిస్టేక్ కూడా ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ స్ట్రింగ్ అనేసి ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఇంటీజర్ అనేసి ఇచ్చాం. సో అప్పుడు కూడా వచ్చింది ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్ అనేసి. సో ఈ ఎర్రర్ మనకి ఎప్పుడు వచ్చిందంటే, ఒక ఇంటీజర్ వాల్యూకి స్ట్రింగ్ని అసైన్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ అనేది మనకు వచ్చింది. సో మేబీ దీన్ని కొంచెం జూమ్ చేసి చూస్తే, సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది అని అంటే, ఫస్ట్ థింగ్ మై లిస్ట్ అనేసి ఉంది. ఇక్కడ మై లిస్ట్ అనేది ఏ డేటా టైప్తో ప్రింట్ చేస్తున్నాం, స్ట్రింగ్ డేటా టైప్తో మై లిస్ట్ అనే దాన్ని డిక్లేర్ చేస్తున్నాం. సో దానికి ఎలా చూస్తారంటే, ఇక్కడ స్ట్రింగ్ అనేసి ఉంది కాబట్టి స్ట్రింగ్ అనే డేటా టైప్తో మై లిస్ట్ అనే దాన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఆ స్ట్రింగ్ ఆ తర్వాత ఈ స్ట్రింగ్ ఒకటే కదా అని చెప్పేసి జస్ట్ స్ట్రింగ్కి డైరెక్ట్ మై లిస్ట్ అనే దాన్ని ఇచ్చేదానికి ట్రై చేస్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ప్రాపర్టీస్ వేరు, ఆ తర్వాత జస్ట్ సింగిల్ స్ట్రింగ్ ప్రాపర్టీస్ వేరు. సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి, స్ట్రింగ్ ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి. కాబట్టి ఒక సింగిల్ స్ట్రింగ్కి, అంటే ఒక సింగిల్ స్ట్రింగ్తో డిక్లేర్ చేసిన వేరియబుల్కి మై లిస్ట్ అనే దాన్ని అసైన్ చేయడానికి ట్రై చేస్తే అది ఇల్లీగల్ అసైన్మెంట్ అనేసి ఎర్రర్ వస్తుంది. లైక్ ఒక లిస్ట్ని ఒక స్ట్రింగ్కి అసైన్ చేస్తాము అని చెప్పేసి అది చూపిస్తుంది. నెక్స్ట్ ఏం చేసామంటే, మై లిస్ట్ ఆఫ్ 0 అనేసి లైక్ ఒక లిస్ట్లో ఉన్న వేరియబుల్ని ఒక ఇంటీజర్కి అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మిస్టేక్ ఏముందంటే, ఈ మై లిస్ట్ ఆఫ్ 0 అనేది దేన్ని రిటర్న్ చేస్తుంది, ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. అది స్ట్రింగ్ని ఎలా రిటర్న్ చేస్తుంది అంటే కన్నా, అందులో మనం ఇచ్చిన డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ కాబట్టి అందులో ఉండే ఒక్కొక్క వాల్యూ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క పొజిషన్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేసి ఉంటే కన్నా అప్పుడు ఒక్కొక్కటి ఇంటీజర్స్ని రిటర్న్ చేస్తుంది. సో మనకి ఇక్కడ వేరే వేరే డేటా, అంటే ఇక్కడ ఫైనల్గా మై లిస్ట్ అనేది లిస్ట్ అయితే మై లిస్ట్ ఆఫ్ 0 అనేది స్ట్రింగ్ అవుతుంది. సో మై లిస్ట్ అనేది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్, ఆ తర్వాత మై లిస్ట్ ఆఫ్ 0 అనేది, సో మై లిస్ట్ ఆఫ్ 0 అనేది స్ట్రింగ్ డేటా టైప్.
సో అందుకని చెప్పేసి ఇక్కడ మైలిస్ట్ ఆఫ్ 0 అని ఇచ్చినప్పుడు ఈ ఇంటీజర్ అనేది యాక్సెప్ట్ చేయకుండా ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్ అనేసి ఆ తర్వాత డైరెక్ట్ నువ్వు లిస్ట్ని అసైన్ చేసేందుకు ట్రై చేసినప్పుడు స్ట్రింగ్కి అది కూడా ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ లిస్ట్ టు స్ట్రింగ్ అనేసి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎర్రర్ మెసేజ్ బాగా ఇచ్చున్నారు అనమాట. ఒక లిస్ట్ని స్ట్రింగ్గా అసైన్ చేసేందుకు ట్రై చేస్తున్నాం, ఒక స్ట్రింగ్ని ఇంటీజర్గా అసైన్ చేసేందుకు ట్రై చేస్తున్నాం. మనం ఇంటీజర్ డిఫైన్ చేసేసి దానికి వాల్యూ అనేది అలా ఇస్తున్నాం. సో ఇవి ఇక్కడ వచ్చే కామన్ ఎర్రర్ మెసేజెస్. సో ఇప్పుడు మనం ఏం చూసామంటే ఒక దాంట్లోకి వాల్యూస్ని ఎలా యాడ్ చేస్తాం, ఆ తర్వాత ఒక దాంట్లోకి వాల్యూస్ని ఎలా రీడ్ చేస్తాం అనేసి చూసాం. సో నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి ఒక దాంట్లోకి వాల్యూని ఓకే ఇక్కడ రీడ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఎలా అప్డేట్ చేస్తాం. సో ఈ అప్డేట్కి మనం మళ్ళీ ఒకసారి ఈ ఎలిమెంట్స్ చూస్తే కదా, సో ఇక్కడ ఫస్ట్ ఉండేది యాడ్ అనేసి ఉంది, యాడ్స్ అన్ ఎలిమెంట్ టు ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అనేసి. సో ఇన్సర్ట్స్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ది లిస్ట్ అట్ ది స్పెసిఫైడ్ ఇండెక్స్ పొజిషన్ అనేసి ఉంది. సో ఇప్పుడు మనం వాల్యూ అప్డేట్ అంటే కన్నా, సో ఇక్కడ లైన్ నెంబర్ 8లో కంప్లీట్ మనం లిస్ట్ని ప్రింట్ చేసినప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ వాల్యూ అనేసి, సెకండ్ పొజిషన్లో సెకండ్ వాల్యూ అనేసి ఉంది. మనం అప్డేట్ అనే దాని మీనింగ్ ఏమొస్తుంది అని అంటే కన్నా, సమ్ పర్టికులర్ పొజిషన్లో ఆ వాల్యూని తీసేసి ఇంకొక వాల్యూ అనే దాన్ని పెట్టాలి. సో దీనికి మనం ఇది యూజ్ చేస్తాం. సో యాడ్ ఇండెక్స్ అనేసి యూజ్ చేస్తాం. సో దానిపైన క్లిక్ చేసినప్పుడు మనకి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నారు, లైక్ ఏ పొజిషన్లో ఏ వాల్యూ అనేది యాడ్ చేయాలి అనేసి. సో అప్డేట్కి వచ్చేసి మనం యూజ్ చేసే సింటాక్స్ ఇక్కడ నోట్ చేద్దాం. వేరియబుల్ నేమ్ డాట్ యాడ్ పొజిషన్ టు అప్డేట్ కామా వాల్యూ. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం మై లిస్ట్ డాట్ యాడ్, ఇప్పుడు 0th పొజిషన్లో ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్ అనేసి ఇస్తున్నాం. సో దీని తర్వాత మనం వాల్యూ అనే దాన్ని చూడాలి కాబట్టి దాంట్లో ఏం అసైన్ చేసామో అనే దాన్ని ఒకసారి ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో మనం దీన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేయలేదు, స్ట్రింగ్ అనేసి ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చిన లైన్ నెంబర్లో వాల్యూ అనేది అప్డేట్ అవ్వకుండా జస్ట్ దానికి యాడ్ అయ్యి ఆ తర్వాత వాల్యూస్ అనేది రీప్లేస్ అయ్యాయి. ఐ మీన్ రీప్లేస్ అంటే ఇండెక్స్ పొజిషన్స్ వచ్చేసి చేంజ్ అయ్యాయి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు 3 వాల్యూస్ ఉన్నాయి, లైక్ ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్, ఆ తర్వాత ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ అనేసి. సో ఇక్కడ మనం ట్రై చేసింది వచ్చేసి 0th పొజిషన్లో ఉన్న వాల్యూస్ని వచ్చేసి ఆ తర్వాత అప్డేట్ చేయాలని చెప్పి ట్రై చేసాం. కానీ రిజల్ట్ అనేది ఏమొచ్చిందంటే ఆ 0 పొజిషన్లో ఉన్నది వచ్చేసి లైక్ అప్డేట్ అవ్వకుండా జస్ట్ యాడ్ అనేది అయింది. సో ఇప్పుడు దీనికి వాల్యూస్ అనేది 3 వచ్చున్నాయి, బట్ స్టిల్ మన టార్గెట్ అనేది రీచ్ అవ్వలేదు, లైక్ అప్డేట్ అనేది జరగలేదు. సో ఇక్కడ మనకు చూస్తే నెక్స్ట్ అప్డేట్ అనే దానికి ఏదైనా మెథడ్ ఉందా అనేసి. సో అప్డేట్కి మెథడ్ ఏం లేదు. సో దీనికి ఎలా చేస్తారు అని అంటే
సో, ఇప్పుడు మనకున్న ఈ లిస్ట్ అనే వేరియబుల్‌లో లైక్ మనకేదైనా యాడ్ అనేసి ఇచ్చి సమ్ సింటాక్స్ పొజిషన్ అనేది యాడ్ చేస్తే, ఆ వాల్యూ అనేది అంటే లైక్ రీప్లేస్ అవ్వకుండా జస్ట్ యాడ్ అనేది అయింది. సో, దీన్ని కవర్ చేసేదానికి ఒక వర్క్ అరౌండ్ మాదిరిగా ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు టార్గెట్ ఒక 0th పొజిషన్‌లో ఉన్న వాల్యూస్‌ని రీప్లేస్ చేయాలి అని చెప్పేసి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దాన్ని రిమూవ్ చేసి ఆ 0th పొజిషన్‌లో ఉన్నదాన్ని నెక్స్ట్ ఆ 0th పొజిషన్‌కి వాల్యూ అప్డేట్ చేస్తే, ఇది అప్డేట్‌కి ఈక్వల్ అవుతది. సో, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. మన ఎక్స్‌పెక్టేషన్ సమ్ పర్టిక్యులర్ పొజిషన్‌లో ఇక్కడ ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్ అనేసి ఉంది. ఆ తర్వాత ఫస్ట్ వాల్యూ అనేసి ఉంది. మనకేం చేయాలంటే ఈ ఫస్ట్ వాల్యూని రీప్లేస్ చేసి ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్ అనేసి రావాలి. మనము యాడ్ అనేసి ఇచ్చి సమ్ ఇండెక్స్ పొజిషన్ అనేది ఇస్తే అది ఏమైందంటే గనక ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఆ వాల్యూ అనేది అప్డేట్ అయింది. ఆ తర్వాత ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ వచ్చేసి నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్‌కి రీప్లేస్ అయింది. మేబీ ఇక్కడ 1 అనేసి ఇస్తే ఏమవుతాయంటే ఈసారి ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్ అనేసి వస్తది. సో, ఇక్కడ చూస్తే ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్ అనేసి ఉంది. సో, ఈ లిస్ట్ అనేది ఇండెక్స్ బేస్డ్ వర్క్ అవుతది. ఈ ఇండెక్స్ బేస్డ్ అనేది మనం యాడ్ అనేది ఇస్తే గన ఆ పొజిషన్‌లో ఒక వాల్యూ అనేది యాడ్ అయ్యి, అక్కడున్న వాల్యూ వచ్చేసి నెక్స్ట్ పొజిషన్‌కి షిఫ్ట్ అవుతది. ఇన్‌కేస్ దాని తర్వాత ఎన్నున్నా కూడా 1 బై 1 అనేది షిఫ్ట్ అవుతాయి. సో, ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి దీంట్లో ఒక వాల్యూని అప్డేట్ చేయాలి అని అనుకున్నాం కాబట్టి సమ్ పర్టిక్యులర్ పొజిషన్‌లో డైరెక్ట్ అప్డేట్ అనేది లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే రిమూవ్ ప్లస్ యాడ్. సో, ఆ పొజిషన్‌లో ఉన్న దాన్ని రిమూవ్ చేసి ఆ పొజిషన్‌లో ఒక వాల్యూ యాడ్ చేస్తే అది అప్డేట్‌కి ఈక్వల్ అవుతది. సో, ఇప్పుడు మనం సెర్చ్ చేయాల్సింది ఒక దాంట్లో ఒక వాల్యూని రిమూవ్ ఎలా చేయాలి అనేసి. సో, ఇక్కడ క్లియర్ అనేసి ఒక మెథడ్ ఉంది. క్లియర్ అనేది ఏముందంటే రిమూవ్స్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ లిస్ట్ అనేసి ఉంది. సో, మనకు కావాల్సింది వచ్చేసి సమ్ పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ మాత్రమే రిమూవ్ అవ్వాలి అనేసి. కానీ ఇక్కడ ఏముందంటే అన్నీ రిమూవ్ అవుతాయి అనేసి ఉంది. సో, మనకు కావాల్సిన మెథడ్ వచ్చేసి ఇది కాదు. సో, నెక్స్ట్ ఇంకొకటి ఉంది రిమూవ్ ఇండెక్స్డ్ అనేసి. సో, ఇప్పుడు దీని మీనింగ్ వచ్చేసి సమ్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ వచ్చేసి రిమూవ్ అయిపోతది. సో, మనకు కావాల్సింది ఇదే కాబట్టి దాంట్లోకెళ్ళి దాని సింటాక్స్ అనే దాన్ని కాపీ చేసుకుంటున్నాం. సో, దాని సింటాక్స్ వచ్చేసి వేరియబుల్ నేమ్ డాట్ ఇండెక్స్ పొజిషన్. సో, ఇప్పుడు మనం దీంట్లో అప్డేట్‌లో దేనికి సింటాక్స్ రాసుకుంటున్నాం అంటే ఈ రిమూవ్ అన్నది సెపరేట్‌గా ఉంది. వేరియబుల్ నేమ్ డాట్ రిమూవ్ ఇండెక్స్. సో, మన దాంట్లో మై లిస్ట్ 0th పొజిషన్‌లో ఉన్న దాన్ని రిమూవ్ చేయాలి కాబట్టి డాట్ రిమూవ్ 0 పొజిషన్. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఈ లైన్‌ని కామెంట్ చేస్తున్నాం. అంటే ఒకటో దాంట్లో యాడ్ చేసిన లైన్‌ని. సో, ఈ అప్డేట్ చేసేదానికి మై లిస్ట్ డాట్ రిమూవ్. సో, ఏ పొజిషన్‌లో ఉన్న దాన్ని రిమూవ్ చేస్తున్నాం 0 పొజిషన్‌లో ఉన్న దాన్ని రిమూవ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఏం చేయాలి ఈ 0 పొజిషన్‌లో వాల్యూ యాడ్ చేయాలి. సో, దాని తర్వాత ఏం చేస్తున్నాం ఆ మై లిస్ట్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే సో, ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్ అండ్ సెకండ్ వాల్యూ అనేసి వచ్చింది. సో, ఇంతకుముందు దానికి ఇప్పటికి డిఫరెన్స్ చూస్తే
మనకి ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్, సెకండ్ వాల్యూ 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్, ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఈ పొజిషన్ బేస్ చేసుకొని మనకి యాడ్ అని కొడితే అందులోకి యాడ్ అనేసి వచ్చింది. మన టార్గెట్ అనేది అప్డేట్ చేయాలి అనేసి కాబట్టి మనం ఏం చేసామంటే డైరెక్ట్ అప్డేట్కి మెథడ్ లేదు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్న దాన్ని రిమూవ్ చేసి ఆ పొజిషన్లోకి వాల్యూ యాడ్ చేస్తే అది అప్డేటెడ్కి సిమిలర్ అవుతుంది. సో అందుకనేసి మనం ఏం చేసామంటే ఆ పర్టికులర్ పొజిషన్లో ఉన్న వాల్యూని మనము రిమూవ్ చేసి దాంట్లోకి వాల్యూ అప్డేట్ చేసాం. సో ఇది మనం దీంట్లో చూసిన సింటాక్సెస్ వచ్చేసి సో ఫస్ట్ వాల్యూస్ని అంటే ఎలా డిక్లేర్ చేస్తాము అనేసి లైక్ ఈ విధంగా డిక్లేర్ చేస్తే అది ఎలా ఉంటుంది, ఆ తర్వాత జస్ట్ మై లిస్ట్ అని ఇచ్చి డిక్లేర్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఈ విధంగా ఈక్వల్ టు న్యూ అని ఇచ్చినప్పుడు అది ఎంప్టీ అవుతుంది. సో మనం ఇలా ఇచ్చినప్పుడు అది నల్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే నల్కి ఎంప్టీకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ బ్రాకెట్స్ అనేది యాడ్ అయినాయి. సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఒక్కొక్క వాల్యూని యాడ్ చేస్తాం. మనం యాడ్ చేసే వాల్యూ వచ్చేసి లాస్ట్ ఇండెక్స్లో ఆ వాల్యూస్ అనేది యాడ్ అవుతాయి. సో ఇంకా ఆ తర్వాత చూసింది ఆ ఇండెక్స్లోకి వాల్యూని యాడ్ చేసిన తర్వాత లైక్ ఆ లిస్ట్లోకి వాల్యూని ఎలా యాడ్ చేసిన తర్వాత ఎలా గెట్ చేస్తాం అనేసి చూసాం. సో ఇలా గెట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే వాటిని సమ్ స్ట్రింగ్ వేరియబుల్స్లోకి స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ స్ట్రింగ్లోకి ఎందుకు స్టోర్ చేసుకున్నామంటే ఈ లిస్ట్ రిటర్న్ టైప్ వచ్చేసి ఆ లిస్ట్లో ఉన్న సింగిల్ ఎలిమెంట్ రిటర్న్ టైప్ వచ్చేసి ఈ స్ట్రింగ్కి ఈక్వల్ ఉంటుంది కాబట్టి మనం స్ట్రింగ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఇంకా ఆ తర్వాత ఏం చేసామంటే దాంట్లోకి వాల్యూస్ని అప్డేట్ చేయడానికి మనకి డైరెక్ట్ వాల్యూ అనేది లేదు కాబట్టి అప్డేట్ అనేసి ఇచ్చాం. నెక్స్ట్ మనం అప్డేట్ అనేది ట్రై చేస్తే రిమూవ్ ప్లస్ యాడ్ అనేది అప్డేట్ దానికి మనం తీసుకున్నాం. సమ్ పొజిషన్లో అనేది రిమూవ్ చేసి ఆ తర్వాత యాడ్ చేసేదానికి. సో ఇక్కడ మనం ఇంకొకటి చూడాల్సింది వచ్చి ఇక్కడ మనం లైన్ నెంబర్ 19 వచ్చేసి లైన్ నెంబర్ 19, లైన్ నెంబర్ 20 సపరేట్గా రాస్తున్నాం. మేబీ దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటిని కూడా ఒక సింగిల్ లైన్లోకి రాసేదానికి ట్రై చేయొచ్చు. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే డాట్ నోటేషన్ ద్వారా పాసిబుల్ అవుతుంది. సో మై లిస్ట్ డాట్ రిమూవ్ ఇది ఇలా ఇండెక్స్ పొజిషన్ ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ లిస్ట్లో ఉన్న దాంట్లో 0th పొజిషన్లో ఉన్న దాన్ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని రిటర్న్ చేస్తుంది. సో అప్పుడు ఇది మై లిస్ట్ అనేది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనే ఉంటుంది. దానికి డాట్ అనేసి ఇచ్చి ఇక్కడ మనం ఏం చేద్దాం మై లిస్ట్ డాట్ యాడ్ అనేసి ఇస్తున్నాం కదా, ఇది ఆల్రెడీ మై లిస్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ సెకండ్ డాట్ అనేది అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో దీనికి ఒకసారి చూద్దాం ఏదైనా ఎర్రర్ మెసేజ్ వస్తుందా లేకంటే మనకి ఎగ్జిక్యూట్ అవుతుందా అనేసి. మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇంటీజర్ స్ట్రింగ్ ఓకే దీనికి రాలేదు అది. సో డాట్ నోటేషన్ ఇక్కడ సపోర్ట్ చేయలేదు.